ప్రజలకు శాంతి రావాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే, రైతులకు రుణమాఫీ అయి తగిన సమయంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే, అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి. పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని, ముఖ్యంగా మాజీ మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే, అన్డిఫీటెడ్ ఛాంపియన్ టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీలకి బాయ్ చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరిన మిత్రులు, ప్రియులు బాబు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ అన్ని పార్టీల నుండి. సో ప్రజల కోరిక మేరకు 48 రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరపున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబు మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. ప్రకటించిన తరువాత అనేక మంది సలహా, బాబు మోహన్ గారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి 25 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నవారు, 1451 సినిమాల్లో యాక్ట్ చేసిన వారు, ఇప్పుడు 7 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరపుని తెలంగాణ ప్రెసిడెంట్ గా నిర్ణయించమని కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం. అలాగే మీరు ఎక్కడ చూసినా సికింద్రాబాద్ లో ఒక కొత్త రాజకీయ నాయకుడు అనే బ్యానర్స్ చూశారు. ఆయనే హరిప్రసాద్ గారు. 1-2 months బ్యాక్ మాకు కాంటాక్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న మళ్ళీ ఆఫీస్కి వచ్చారు. బాబు మోహన్ గారు చేరిన తర్వాత నేను మీ పార్టీలో చేరాలని అనిపించింది సార్. సికింద్రాబాద్ లో 2 సంవత్సరాల నుంచి నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గా 700 కోట్ల బడ్జెట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్న నేను, నాకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి, ప్రజాశాంతి పార్టీలో చేరి అక్కడున్న 3 అవినీతి, దానం నాగేందర్ అవినీతి చక్రవర్తిని, పద్మారావు అభివృద్ధి చేయని బీఆర్ఎస్ తరపుని క్యాండిడేట్, వాళ్ళిద్దరు చిత్తుగా ఓడిపోతారు. మనం గెలుస్తున్నాం ప్రజాశాంతి పార్టీ, మీరు గోల్డ్ మైన్, మీకు తెలీదు, 10లో 5-6 ఓట్లు మీకు ఉన్నాయి. నేను ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడితే గెలిచి తీరుతాను అని హరిప్రసాద్ గారు నిన్న కలవడం జరిగింది. పార్టీలో చేరుతున్నారు. ఐ వెల్కమ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్ లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. ఆ 4 పేర్లు చెప్పమన్నా చెప్తాను. అందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను, ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ, అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు. గత 100 రోజులుగా రేవంత్ రెడ్డి తమ్ముడు నా దగ్గరికి రావడం మొట్టమొదటిసారిగా
మీడియా మిత్రులు చూశారు. ఒక్క ఓటు లెక్క పెట్టక ముందే డిసెంబర్ 2ని భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయాలని 10 మంది రెడ్డిలు డికే శివకుమార్ని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలవడం మీకు తెలుసు. నేను రాహుల్ గాంధీకి మాట్లాడి మేము అల్టిమేటం ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా ఓట్ బ్యాంక్ వచ్చిందని, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చెయ్యమని, ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడు, సార్ తెలంగాణని అభివృద్ధి చేద్దాం, తెలంగాణలో సమిట్ పెడదాం, లక్షల కోట్లు తీసుకొద్దాం అని ఆయన నాతో అన్నప్పుడు ఆయన మాటను నమ్మి ఆయనకు నేను మద్దతు ఇవ్వడం జరిగింది. మునుగోడులో ఆయన పోలీసులు అడిగితే పోలీసులు లాగి బయటికి తీసి శ్రవంత్ని ఆయన ఆర్ఓ దగ్గరికి పంపిస్తే ఆర్ఓ నా మీద కోపపడితే నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని ఆర్ఓ జగన్నాథ్ని సస్పెండ్ చేయడం మీకు తెలుసు. ఇప్పుడేమైంది? 100 రోజుల పాలన రేవంత్ రెడ్డిది చూసాం, కాంగ్రెస్ పార్టీని చూసాం. మంచి నీళ్ళే ఇవ్వలేకపోతున్నారు, కరెంటు కోతలు మొదలైపోయాయి, వాటర్ లేక నేను మొన్న నల్గొండ కమ్మని తిరిగి వస్తున్నా. లక్షల ఎకరాల భూములు ఎండిపోయాయి. 6 గ్యారంటీలు అమలులో లేవు. ఇక్కడ బీజేపీ ఎలగలేదు. బాబు మోహన్ గారు మార్చిలోనే 3 వారాల క్రిందటే అన్నారు నాతో, సార్ ఇంకొక గతి లేక 1% కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయి. బిఆర్ఎస్ మీద రాష్ట్రం అంతా వ్యతిరేకత, కుటుంబ పాలన మీద వ్యతిరేకత, లక్షల కోట్లు దోచుకున్నారని వ్యతిరేకత. ధనమైన తెలంగాణ రాష్ట్రం, ఇది నాకు తెలుసు యాజ్ అన్ ఎకనామిస్ట్. 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. 10 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు? వడ్డీ ఎవరు కడతారు? రుణమాఫీ ఎవరు చేస్తారు? కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందంటే మనం చూస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కువైపోయాయి. అభివృద్ధి చేద్దామని నేను కర్ణాటకలో మరొకసారి అవకాశం ఇద్దామని తెలంగాణలో అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పారట, పాలు గారితో సమిటి పెడితే నువ్వు కనబడవు, ఆయన లక్షల కోట్లు తీసుకొస్తాడు, నువ్వు ఇప్పటికే వీడియో చేసావు, సమిట్లు పెట్టొద్దు అని. సోనియా గాంధీ తల్లి, తెలంగాణ తల్లి అంటారు. మరి నేను పర్సనల్ అటాక్లు చేయను. నా పాలసీ ప్రకారం ఎంపీగా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తే 9 పేజీల బిల్లు వేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసి, తప్పు కదా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై ఎందుకు చేస్తారని ఆ బిల్లు చదివిన వారు అందరూ షాక్ అయ్యారు. మోదీ గారు అంతకంటే ఘోరంగా తెట్లేదా? అంత చిన్న కామెంట్స్ కి ఆయన డిస్క్వాలిఫై చేయకూడదని ఫైట్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మరలా రాహుల్ గాంధీ గారిని ఎంపీ చేశారు. కోర్టుల్లో ఫైట్ ఇచ్చారు, మీడియాలో మీ ద్వారా ఫైట్ ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఇంటికి కూడా వెళ్ళారు. సహించను అవినీతి, అది ఎవరికైనా. అయితే 54 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసాం. అదానీని 2008లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీని 1981-82లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పేరు ఊరు లేని బొత్స సత్యనారాయణని 1,00,000 కోట్లు అధిపతి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా లక్షల కోట్లు దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేకులు. ఇప్పుడు బీజేపీ వచ్చింది. అదానీ, అంబానీ లాంటి వారికి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసి
స్టూడెంట్లకి 25,000 అప్పు ఇచ్చిన స్టూడెంట్లకు కానీ, కార్మికులకి కానీ, కుట్టు మిషన్లు కుట్టుకుంటున్న కార్మికులకు కానీ, 113 బీసీ కులాలకు లోన్లు ఇచ్చిన వారికి కానీ ఒక్కరికైనా రుణమాఫీ చేశారా? రైతులకు రుణమాఫీ చేశారా? కనుక కార్మికులారా, మీకు సమయానికి జీతాలు రావాలంటే, నిరుద్యోగులారా, హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చి గూగుల్, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ని తెచ్చానని మీకు తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే, కేసీఆర్ గారి ఎమ్మెల్యే మాత్రమే. అందుకే అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని పరిచయం చేయమంటే బిల్ గేట్స్ కూడా, బిల్ క్లింటన్ నేను పరిచయం చేసిన సత్యం మీకు తెలుసు. అది నేను చెప్పుకునే కంటే తెలిసిన పెద్దలందరూ, మీడియా ఓనర్స్ అందరూ, మీడియా మిత్రులందరూ మీరు దీన్ని సత్యాన్ని ప్రకటించి, బీజేపీని చూసాం 15 సంవత్సరాలు, కాంగ్రెస్ చూసాం 54 సంవత్సరాలు, కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసాం. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం, 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యేలు కనీసం ఒక 100 మందిని గెలిపిద్దాం. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 7-8 లక్షల కోట్లు అప్పు చేశారు. 13 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. సెక్రటరేట్ ని జగన్మోహన్ రెడ్డి గారు 360 కోట్లకి బ్యాంక్ కమ్మేశారు. వడ్డీకి ఘోరమైన అప్పులు తీసుకొచ్చారు. కనుక పాలన వారంతా అప్పుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, కుటుంబ పాలన, కుల పాలన చేశారు. ఎవరిని పర్సనల్ గా నేను అటాక్ చేయను. అయితే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడను. ప్రపంచంలో 197 దేశాల్లో ఈ రోజు రష్యాకు విరుద్ధంగా యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వడానికి నా పిలుపు మేరకు 2022-23లో 192 దేశాలు చేతులిచ్చాయి. మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే, ఇప్పుడున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ అప్పు తీర్చాలి అంటే, నా ప్రియ మిత్రులు మోదీ గారు నెలకి 1,00,000 కోట్లు అప్పు చేశారు. అప్పు తీర్చి ఆంధ్రాను అమెరికా చేయాలన్నా, తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా, భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలన్నా ఇప్పుడు 102వ స్థానంలో ఉంది అప్పుల్లో. కూరుకుపోయి ఉన్నా. ఇంకా అప్పులు ఇవ్వరని వరల్డ్ బ్యాంక్ చైర్మన్, IMF చైర్మన్ నాతో చెప్పిన సంగతి ఇప్పుడున్న గవర్నమెంట్ కి తెలుసు. కనుక అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే బాబు మోహన్ గారు లాంటి వారు, హరిప్రసాద్ గారు లాంటి వారు, రావు గారు లాంటి వారు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, IAS, IPS, ఇప్పుడు కర్ణాటకలో ఎంపీ, రిటైర్డ్ DGP సాంగ్లీ అన్న గారు ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ రోజు నుండి బాబు మోహన్ గారు తెలంగాణకి ప్రెసిడెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు టీడీపీ వద్దు, వైసీపీ వద్దు, బి బాబు, జే జగన్, పి పవన్ వద్దు అన్న వారందరూ రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో. ఆలస్యం చేయకుండా మీరు మార్పు కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి. అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి. యూత్ అంతా వన్ సైడ్ ఎలక్షన్ 7569441275 కి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. దయచేసి కాల్ చేయకండి. గుంటూరు అని పెట్టండి, వరంగల్ అని పెట్టండి, ఖమ్మం అని పెట్టండి, మెదక్ అని పెట్టండి, సికింద్రాబాద్ అని పెట్టండి. ముందు సికింద్రాబాద్ ప్రజాశాంతి పార్టీ, వరంగల్ ప్రజాశాంతి పార్టీ. ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. వరంగల్లో ఉన్న మండలాలు 7 కదండి, 7 మండలాలు, 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, దాదాపు 7×5 = 35 మండలాలు.
రండి. 4 లక్షల క్రైస్తవులు ఉన్నారు, 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వరంగల్ చుట్టూ. మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల్లో అప్పడితే ఇవ్వట్లేదు. మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ 1 అంటున్నారు, రికార్డులో చూస్తే ఇండియా 197 దేశాల్లో 102వ స్థానం. అవినీతిలో, అక్రమంలో, కుటుంబ పాలనలో, అప్పుల పాలనలో 100 కంటే దిగజారిపోయి ఉంది. కాబట్టి కాంగ్రెస్ కుటుంబ పాలన చూసాం 54 సంవత్సరాలు, వద్దు. కుల పాలన చూసాం 77 సంవత్సరాలు, వద్దు. మత పాలన చూస్తున్నాం, వద్దు. ప్రజాశాంతి పార్టీ, అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు. అందరికీ అధికారం, ఇప్పుడు కొంతమందికే అధికారం, కొన్ని కుటుంబాలే, కొన్ని కులాలకి. అందరి అభివృద్ధి మన ధ్యేయం. ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు. మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి విద్యార్థి, ప్రతి కార్మికుడు, ప్రతి నిరుద్యోగి, ప్రతి అమరవీరుడి కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి, ప్రజాశాంతి పార్టీకి వదిలేయండి. మీరు గ్రూపులు పెట్టండి, కమిటీలు వేయండి. మీరే మా కమిటీ. ఒక్కొక్కరు 100 మందిని గ్రూప్ పెట్టండి, మినిమం 1000 మందిని పెట్టండి. ఇప్పటికే 95 లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నాను. ప్రతి ఒక్కరి గ్రూపులో చేరిపోండి. ఒక్క అవకాశం, తెలంగాణలో 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. మరలా 100 కంపెనీలు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ లో మినిమం 35 సీట్లు గెలిచినా, ఒకవేళ టీడీపీ 60-70 గెలిచినా, వైసీపీ 60-70 గెలిచినా, కేజ్రీవాల్ 32 సీట్లతో ఢిల్లీ సీఎం ఎలాగయ్యారు, కుమారస్వామి కర్ణాటకలో 24 సీట్లలో 224లో ఎలా సీఎం అయ్యారు, ఒక బీసీ కాపుని, ఇంతవరకు బీసీ గాని కాపు గాని ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక బీసీ కాపు, అది నేనా, అది ఇంకొక అభ్యర్థ. నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, మంచి స్పందన ఉంది. కనుక రండి, మన తెలుగు సత్తా దేశానికి, ప్రపంచానికి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపాం, 8,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. బాబుమోహన్ గారు మీరు మాట్లాడండి. మీడియా సోదరులందరికీ గౌరవనీయులు, ఎంతో ఇష్టమైన మైకిల్ జరపండి సార్. ఇంకా కేఏ పాల్ గారికి, ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ, ఇంకా వేదిక నేషనల్ పీస్ దాని కూడా నేషనల్ వారి లెటర్ హెడ్ చూసినట్టు వారు నన్ను ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతగా పడిపోతుంది సార్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పార్టీ ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్. మన బీజేపీలో కూడా 12 రాష్ట్రాలు మన ప్రచారానికి తీసుకున్నారు సార్. బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను. అండమాన్లో గెలిపించాను, పశ్చిమ బెంగాల్లో గెలిపించాను. దాన్ని వాడుకోవడమే తప్ప నన్ను నా మనోభావాలు దెబ్బపట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా కష్టపడి పనిచేశాను. అన్ని జిల్లాలు తిరిగాను, బాగా మోటివేట్ చేశాను.
ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి తెస్తాం సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను అక్కడ పుట్టాను, అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. ఇవే బెస్ట్ క్యాండిడేట్ అవుతారు కూడా చెప్తున్నారు సార్. కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు చేస్తారని సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ జరపండి సార్ అయ్యి. ఆఫీసులో అనుభవం ఉన్న వ్యక్తి, సికింద్రాబాద్ లో మీరు ఎక్కడ చూసినా ఆయన ఫోటో, కొత్త రాజకీయ నాయకుడు హరిప్రసాద్ గారు మాట్లాడతారు. బాబు మోహన్ గారు చక్కగా మాట్లాడారు. కమిటెడ్ సోల్జర్ గా పనిచేస్తామన్నవారు, ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి. ఎంపీలుగా తెలంగాణలో బాబు మోహన్ గారికి మీరు నెంబర్ ఇవ్వచ్చా? తెలుసు సార్, చాలా అందరికీ తెలుసు. బాబు మోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు హరిప్రసాద్ గారు. అందరికీ, మీడియా అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి హరిప్రసాద్. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఐఏఎస్ ఐపీఎస్ పాలిటిక్స్ ఫెయిల్ అయ్యారు, కానీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ ఫెయిల్ కాదు. నేను ఈ పార్టీలో చేరడానికి కారణం కేవలం బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ కావాలని చెప్పి అనుకుని వచ్చేది. నిన్న పాల్ గారితో, మా నేషనల్ ప్రెసిడెంట్తో సుదీర్ఘంగా చర్చ చేశాను 3 గంటల పాటు. బాబు మోహన్ గారిని తెలంగాణ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయండి, ఆంధ్రకు ఒక అనౌన్స్ చేయండి, మీరు నేషనల్ ప్రెసిడెంట్ ఉండండి, మీకైతే అందరూ పనిచేస్తారు, మీ నాయకత్వం అందరూ పనిచేస్తారు అని చెప్పాను. నా మాట ఈరోజు అనౌన్స్ చేశారు, చాలా సంతోషం. అయితే ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ముందులాగా ఉండదు, ముందు అనుకోవద్దు. మొత్తం సుదీర్ఘ మార్పులు జరుగుతాయి. కేఏ పాల్ గారు ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. ఈ 197 దేశాల్లో కూడా జనానికి తెలుసు, మేము తెలుసు, గ్రామాల్లో కూడా తెలుసు. ఇంతవరకు గ్రామాల నుంచి ఓట్లు ఎందుకు రాలేదంటే ప్రచారం జరగలేదు. ఇప్పుడు గ్రామాల్లో కమిటీలు, మండలాల కమిటీలు, జిల్లాల కమిటీలు, జిల్లా ప్రెసిడెంట్స్ వస్తారు, కాన్స్టిట్యూన్స్ వైజ్ ఇన్ఛార్జ్ ఉంటారు. మొత్తం ఇక అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఈ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఆ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల కన్నా తీటుగా ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ఎదుగుద్ది. సో అలాంటి డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ప్రజాశాంతి పార్టీ అనగానే లైట్గా తీసుకోవడం చేయకండి, లైట్గా తీసుకోవద్దు. తర్వాత కేఏ పాల్ గారు ప్రపంచ దేశాల్లో ఎంతెంత చేశారు మీ అందరికీ తెలుసు. బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్. ఆయన జాయిన్ అవ్వదు, ఎందుకు జాయిన్ కావద్దని చెప్పి నేను వచ్చి కన్సల్ట్ చేశాను. 1 నెల ముందు సత్యశీలన్ గోవిందన్ ఆయనకి నేను కాంటాక్ట్ చేశాను, మెసేజ్ పెట్టాను, నేను పాల్ గారి పార్టీలో జాయిన్ అవుతాను, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవుతాను చెప్పని. తప్పకుండా అండి అని చెప్పన్నారు. ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. బాబు మోహన్ గారికి కూడా చెప్పాను, నేను కూడా జాయిన్ అవుతాను, మీరు జాయిన్ అయ్యారు కదా, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఇంతమంది మీడియా మిత్రులు వచ్చారు. నేను ఒకప్పుడు డక్కన్ క్రానికల్లో స్టాఫర్ని, డక్కన్ క్రానికల్ రిపోర్టర్గా పనిచేసాను ఒకప్పుడు. సో 32 years ఐఏఎస్లో పనిచేశాను. అంతకుముందు డక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్ని. ఇంకా వేరే న్యూస్ పేపర్, చాలా న్యూస్ పేపర్ పనిచేశాను. గోవాలో పనిచేశాను, రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను, చాలా న్యూస్ పేపర్స్ పనిచేశాను. టీవీ మీడియా మధ్య వచ్చినాయి. దూరదర్శన్లో కూడా న్యూస్ ఎడిటర్గా చేస్తున్నాను, హైదరాబాద్ దూరదర్శన్. అయితే నేను
ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ పార్టీకి ఆక్సిజన్ సప్లై చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. నేను ఒక్కడేం చేయలేను, ఇంకా అనేక మంది అలవాటులోకి రావాలి, అనేక మంది ఈ పార్టీలోకి రావాలి. అంతకుముందు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావాలి, ఈ పార్టీతో అవినాభావ సంబంధం ఉన్నట్లు వాళ్ళు వెనక్కి రావాలి. తెలంగాణలో 17 ఎంపీలు 2 ఫిల్ అయ్యి, మిగతా కూడా చాలా మంది కాంట్రాక్ట్లో ఉన్నారు. ఇంకా 15 ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. బాబుమోహన్ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఆయన్ని సంప్రదించి మిగతా 15 మంది కూడా పోటీ చేయాలి. పోటీ చేసే వాళ్ళు చాలా సచ్చీలతగా ఉండాలి, వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఉండాలి, వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. ప్రచారం అంటే అట్టేట ప్రచారం కాదు, ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళాలి ప్రచారం. ఆ విధంగా వెళ్ళి అందరినీ ఆకర్షించాలి. సో ఆ విధంగా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం 175, 25 సీట్లకు పోటీకి పెడుతున్నారు. సో అక్కడ కూడా మంచి మంచి క్యాండిడేట్స్ అప్రోచ్ అవుతా ఉన్నారు. మీరు చెప్పారు నాకు ఇట్లా అప్రోచ్ అవుతారని చెప్పని, మంచిది. తర్వాత తిరుపతిలో కూడా ఒక మాజీ IAS ఆఫీసర్ని పెట్టాలని ఆలోచన ఉన్నాము. ఆయన చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ. సో ఆయన పెట్టాలనుకుంటున్నాము. సో ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, అప్పుడు కూర్చున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తిరుపతికి మాజీ ఐఏఎస్ అంటే ఒక సీట్లో కూర్చొని పవన్ మీద చెడిపోయిన IAS కాదు, ప్రజలతో రబ్బింగ్ షోల్డర్ టు షోల్డర్ విత్ పీపుల్, ప్రజలకు భుజాలు రాసుకొని ఉన్న మనిషి. ఆయన పనిచేసినప్పుడు ఆ పోస్టులు పెట్టడంతా కూడా ఫిషర్మెన్ అందరితో కూడా చాలా అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారు. బై ఫేస్ గుర్తుపడతారు. అలాంటి వ్యక్తుల్ని కోర్టులోకి తిప్పాలని పార్టీ అనుకుంటుంది. సో అయితే నేను ఒక్కటి చెప్తున్నా, మీరందరూ కూడా పాజిటివ్ కవరేజ్ ఇచ్చి పాల్ గారి, బాబు మోహన్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తే ఏదైనా కూడా ప్రెస్ సపోర్ట్ లేకుండా, మీడియా సపోర్ట్ లేకుండా, అది టీవీ, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీడియా సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా ఎదగదు. మీడియా సపోర్ట్ తప్పనిసరి కావాలి. మీడియా 50%, మిగిలిన 50% పార్టీ వర్క్ చేయడం, పొలిటికల్ పార్టీ వర్క్ చేయడం ఉంటుంది. కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేసి ఉంటే, సపోర్ట్ ఇస్తూ ఉంటే ప్రజాశాంతి పార్టీ ప్రస్తుతానికి ఈ ఎలక్షన్స్ కి పవర్లోకి రాకపోయినా నెక్స్ట్ పవర్లోకి వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. దానికి విధి విధానం ఆ విధంగా తయారు చేసాము, పూర్తిగా ఉంది. సో పూర్తిగా పాలిటీషియన్స్ ని, ప్రజలకు హెల్ప్ చేసే పాలిటీషియన్స్ ని తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొత్త రాజకీయ నాయకుడు అని నన్ను పిలుస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా కొత్త రాజకీయ నాయకుడు పోస్ట్ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా పోస్టర్స్ ఉన్నాయి. 20 రకాల పోస్టర్స్ వేయడం జరిగింది. 20 రకాల పోస్టర్స్ డిఫరెంట్ మ్యాటర్ వేసి చేసాము. దానివల్ల కొత్త రాజకీయ నాయకుడిగా నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ కొన్ని వేలల్లో ఉంది. కొన్ని వేలల్లో కేవలం పోస్టర్లు మాత్రమే వాళ్ళు వచ్చారు. ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు, సునీల్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు పూర్తిగా సపోర్ట్ ఇస్తే మనం వైబ్రెంట్ గవర్నమెంట్ని, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వీటిలో కేవలం ఒకటే స్వార్థంతో ఉన్నారు. రాజకీయ నాయకులు స్వార్థం వదులుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇదంతా ముగిస్తాను. నమస్కారం. చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇప్పటికే కొన్ని వేల మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో మెయిన్ స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఒక 120 మంది ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి. తెలంగాణలో మేము ఈసారి పోటీ చేయము అనుకుని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిట్ పెడుతున్నారు కదా, అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము మార్చి 4 వరకు ఊరుకున్నాం. ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాం, యునైటెడ్ గా, చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. లేదు అని తేలిపోయింది. నేను ఎంతవరకు
పొత్తులు పెట్టుకోలే. మీ అందరికీ తెలుసు బీజేపీ నాయకులు పేరు చెప్తా, మోదీ గారు, అమిత్ షా గారు రూపాయలు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 10 మంది పెద్దలు, అహ్మద్ పటేల్ మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు. ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఫారెన్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. వారి పాలసీ బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ, కాంగ్రెస్ దేమో కుటుంబ కరప్ట్ పాలసీ. అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత, నేను ఆయన్ని ఇంట్లో కలిసిన తర్వాత, సెక్రటరియట్ లో కలిసాను, అసెంబ్లీలో కలిసాను. ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ చూసి సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మీరు చూశారు ఆయన వీడియో చేయడం, నా పక్కన కూర్చోవడం, సమిట్ పెడదామని. ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ? బాబు మోహన్ గారికి నిన్న కాక మొన్న కూడా అనౌన్స్ చేశారు, వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామని అన్నారు. లేదు, బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు 8 సార్లు, వారు అడిగారు. ఓపెన్ గా చెప్తున్నా, వారికి కూడా కండిషన్ పెట్టారు. బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే 10-12 సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఓట్ బ్యాంక్ మాతో ఉంది. మీరు అనొచ్చు, అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికి? కానీ కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తెచ్చడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమిట్ పెడుతున్నాడో తెలియదు, లేదో తెలియదు. లేకపోతే ఇస్తారన్నారు, ఇవ్వలేదు. మరి దాన్ని ఏమన్నారు? తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకున్న ప్రెషర్ నాకు తెలుసు. 1000 కోట్లు సంపాదించాలి, ఢిల్లీ పంపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి. విశాఖపట్నం వెళ్ళావు నువ్వు, 15 కోట్లు ఖర్చు పెట్టి. నువ్వే నాతో చెప్పావు వైజాగ్ లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని. నిన్ను రోజు తిట్టిన శర్మిలాతో నిలుపు. శర్మిలాకి డిపాజిట్ వస్తుందా? 1% ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి 2-3% వస్తుందా? రాదనే కదా కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ ఒకరు పోటీ చేయట్లేదు. శైలజ నన్ను కలిశారు, పేర్లే మర్చిపోయి అందరినీ. సార్ మాది కాంగ్రెస్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లో మీకు 50-60% ఓటు ఉంది, మాకు 1% ఓటు ఉంది. పొత్తులు పెట్టుకోమన్నారు. నేను అన్నాను కుదరదు, మీకు ఓట్ బ్యాంక్ లేదు. సో నేను అన్నది ఏంటంటే, మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరలా రాసుకోండి, చెప్పిన 100 జరిగాయి. డిసెంబర్ 25 చెప్పాను, పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇస్తారని. 23 అనలేదు, 25 అనలేదు. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 26ని 24 సీట్లు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి 15 నుంచి 20 సీట్లు వస్తాయన్నారు, 18 సీట్లు వచ్చాయి. 15 నుంచి 20% ఓట్ బ్యాంక్ వస్తుంది అన్నారు, 18 వచ్చింది. అప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాం, తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్నాం. వారికి వన్ సైడ్ లవ్, అధికారంలో ఉన్నతో వాళ్ళకి సంబంధం, ఓట్ బ్యాంక్ ఉన్నతో కాదు. కనుక ప్రజల మీరు నాతో ఉన్నారు, మాతో ఉన్నారు. హరిప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు మనం గెలకపోవచ్చు, రాంగ్. పేరు ఊరు లేని కేజ్రీవాల్కి 32 సీట్లు గెలిపించారు. నేను ఇచ్చిన మేనిఫెస్టో, నేను ఇచ్చిన చిన్న డొనేషన్, ప్రశాంత్ భూషణ్, మేమిద్దరం ఆయనకు డొనేషన్ ఇచ్చాం. సీఎం అయ్యాడు, కోట్లు ఇవ్వలే, కొంచెం. దేవుడు 6 రోజుల్లో ప్రపంచమంతా సృష్టించాడు. మరి ఇలాంటి బాబు మోహన్ గారు లాంటి వారు
హరిప్రసాద్ లాంటి వారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రోషయ్య, పెద్ద పెద్దలందరూ మన పార్టీలో చేరిపోయారే. మీరెందుకు కొట్టుకుంటారు? బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు, బీజేపీలో ఐటీ రైడ్లు అవుతాం. నేను ఐటీ రైడ్లు చేయించగలను, ఐటీ రైడ్లు ఆపగలను, బెయిల్ ఇప్పించగలను, బెయిల్ క్యాన్సిల్ చేయగలను. అయినా ఒక బట్టలు ఉంటుంది. ఢిల్లీలో నాకు 2 బట్టలు ఉన్నాయి. దేవుడు ఒక బట్టం. అన్నిటికంటే అమెరికన్ బట్టన్స్ బాగా పనిచేస్తాయి. కనుక భయపడే వాళ్ళందరూ జక్కయ్యకి యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు అవినీతిగా దోచుకున్నావు, 4 రెట్లు ఇచ్చేసాయి, నేను క్షమిస్తాను అన్నాడు. దోచుకునే మల్లారెడ్డి పుల్లారెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి నేను ఇచ్చే ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు దోచుకున్నది పట్టుకొని ఎవరు పైకి ప్రజలకు పంచేయండి. నా దగ్గరికి రండి. ఎవడు ఆ ఐటీ, ఎవడు ఆ సిబిఐ, ఎవడు ఆ ఈడీ, నేను చూసుకుంటాను. బాబు మోహన్ గారికి కాంట్రాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి, హరిప్రసాద్ గారికి కాంట్రాక్ట్ చేసి మీరు ఎంపీలుగా నిలబడండి. వాళ్ళు ఒక బట్టను నొక్కి మీ మీద రైట్లు చేయిస్తే నేను 4 బట్టలు నొక్కుతాను. ఒక బట్టను పైకి పంపించేస్తుంది, 3 బట్టలు అన్ని ఆపుతుంది. కేసీఆర్ గారు అందరినీ జైల్లో పెట్టారు. పేరు చెప్పవసరం లేదు కదా. మందకృష్ణ మాదికిని, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డిని, అందరినీ నా జోలికి వచ్చారా? ఆయనకి నా 4 బట్టల గురించి బాగా తెలుసు. క్షమించాను. డిసెంబర్ 12 వెళ్ళి ప్రేయర్ చేశాను, దీవించాను. కావతా ఆర్ఎస్ ప్రవీణ్ కట్ ఓటు బ్యాంకు లేదు, ఏమీ లేదు. రోజు కేసీఆర్ ని తిట్టాడు. ఆయనకి సీట్ ఇచ్చాడంటే కేసీఆర్ గారు మతి స్థిమితం ఉందా లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది. అందరూ ఆయనకి దేవుడు మతి స్థిమితం ఇచ్చేటట్టు ప్రేయర్ చేయండి అంతే. మీరు మాత్రం బుద్ధున్న ప్రతి ఒక్కరు, తెలివైన ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని 10 సీట్లు గెలిపించండి చాలు. 100 రోజుల్లో సమిట్ పెట్టి చూపిస్తా. గెలిపించిన 100 రోజుల్లో 100 దేశాల నుంచి ఇప్పటి వరకు 5 లక్షల కోట్లు తెచ్చానా లేదా? బీజేపీ గవర్నమెంట్ కి ముస్లిం కంట్రీస్ నుంచి కూడా 6 లక్షల కోట్లు వైట్ మనీ ఇప్పించానా లేదా? మార్చి 12, 14 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పాలుగారు ఇస్తున్న 8,000 కోట్లు వైట్ మనీ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు తీసుకోవట్లేదని ఆర్డర్స్ జారీ చేశారా లేదా? ఏప్రిల్లో జరగవలసిన ఎలక్షన్ మేకి పోస్ట్ పోన్ చేయించావా లేదా? చూస్తున్నారు కళ్ళతో. రండి, భయపడకండి. ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీడియా మిత్రులకు, వానర్స్ అందరికి, లైవ్ ఇచ్చిన వాళ్ళందరికీ దేవుని దీవెనలు. లైవ్లు ఎవరి వారందరికీ దేవుని శాపాలు అన్నప్పుడే దీవెనలు కోరుకోండి, బాగుపడండి. ఏంటి TV9 రామేశ్వరం గారు, మెగా కృష్ణారెడ్డి గారు లైవ్లు ఇవ్వద్దు అన్నారు. రేపే కేసు ఫైల్ చేస్తున్నాం. దమ్ముందా? మీ లక్షల కోట్ల అవినీతి రోడ్డు మీద పడేస్తా. యేసు ప్రభు కొరడా పట్టుకున్నాడు. ఎప్పుడు శాంతి ప్రవచనాలు ఇవ్వలా. వ్యాపారంగా తన మందిరాన్ని మార్చినప్పుడు కొరడా పట్టుకొని అందరిని దున్నేశారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 10 టీవీ లైవ్ ఇస్తున్నందుకు దీవించుగాక. ఇంకెవరెవరు లైవ్ ఇస్తున్నారో దీవించుగాక. ఏబిఎన్ లైవ్ ఇస్తున్నందుకు దీవించుగాక. రాధాకృష్ణ గారు బిగ్ టీవీ లైవ్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారా? దేవుడు దీవించుగాక. లైవ్ ఇవ్వడానికి దేవుని శాపాలు అలాగే రాక తప్పు. ఎందుకు? ఒక్క ఓటు సీటు లేని నా చెల్లి శర్మిలాకి అంతా నాది, ఇంత నాది. రోజు లైవ్ ఇచ్చారు 3 గంటలు.